హ్యాపెన్, బంబుల్, హింజ్, టిండర్ ఈ డేటింగ్ యాప్లు కనిపెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద బ్లెండర్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే అమ్మాయిల కోసం టిండర్ ఓపెన్ చేసి ఫింగర్ తో స్క్రీన్ ఫింగరింగ్ చేసేసి స్వైపింగులు చేసే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడంతా చిక్స్ అప్రోచ్ అవడానికి మీ దగ్గర ఓ 2-3 క్రింజ్ పికప్ లైన్స్ ఉంటే చాలు. లైక్ హీరో హోండా స్ప్లెండర్, నేను నీ లైఫ్ కి వేసా టెండర్, కోకో కోలా పెప్సీ, యు ఆర్ లుకింగ్ సో సెక్సీ. ఇలాంటి పికప్ లైన్స్ కనుక మీరు కనుక యూజ్ చేయగలిగితే కంగ్రాట్స్ బ్రదర్, యు గాట్ ఎ గర్ల్ ఫ్రెండ్. ఎక్స్క్యూజ్ మీ, మీకు లెగ్స్ పెయిన్ వస్తాయి కదా? అంటే మీ కాళ్ళు ఎక్కువ నొప్పి వస్తాయి కదా? అంటే ఇంత అందాన్ని మోస్తున్నారు కదా. లిటరల్లీ వీటిని -9999 ఓరబల్ అంటారు. కనీసం డబ్బింగ్ అన్నా సరిగ్గా ఇవ్వండి రా. ఎందుక ఆడ మీకు లెగ్స్ పెయిన్ వస్తుంటే మీ ఆడియో వెళ్ళాక నాకు ఇక్కడ ఇయర్ పెయిన్ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, మీ నేమ్ ఏంటి? అంటే ఏం లేదు, గూగుల్ క్వీన్ మీనింగ్ మర్చిపోయింది అన్న, హెల్ప్ చేద్దామని. గూగుల్ మీనింగ్ మర్చిపోయిందా? 5th క్లాస్ పిల్లడితో గూగుల్ వేయించి గూస్ మాండంలో మింగాలి గూట్లే గాండి. అప్పుడు గానీ పప్పడం గాడి ఇలాంటి పిల్ల పిత్రే పికప్ లైన్స్ యూజ్ చేయడం ఆఫ్ చేయడు. ఎక్స్క్యూజ్ మీ, నీకు మూన్ కి ఎంత దూరం? కాదు, నా పక్కనే ఉంది కదా. ఎక్స్క్యూజ్ మీ, రెడ్ ఫ్లవర్ ని తెలుగులో ఏమంటారు బ్రో? ఏమో బ్రో తెలీదు. ఎర్రిపూ అంటారా? ఎర్రిపువ్వా? అదెవరో కాదు నువ్వే. ఎక్స్క్యూజ్ మీ, మీరేమన్నా ట్విన్సా? అంటే పైన ఒక చందమామ, నువ్వు ఒక చందమామ. అరే ఆమె మూన్ లా ఉందో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం మార్స్ నుంచి వచ్చిన క్రీప్ లా ఉన్నావురా. మార్నింగ్ ఈవినింగ్ తేడా లేకుండా కనిపించిన ప్రతి అమ్మాయితో మిక్సింగ్ చేసేస్తున్నావు. ఓల్డ్ హిస్టరీ బుక్ తప్పుగా రాశారుగా. అంటే బ్రిటిష్ వాళ్ళు కోహినూర్ డైమండ్ తీసుకొని వెళ్ళిపోయి అన్నారు, కానీ నా ముందే ఇలా మెరుస్తుంది కదా. వరల్డ్ హిస్టరీ బుక్ గురించి మనకెందుకులే గానీ ముందు నీ ఇన్స్టా ఐడి తప్పుగా ఉంది చూసుకో. శాంటీ ప్రాంక్స్ అని తీసేసి శాంటీ పర్వర్ట్ అని పెట్టుకో. పనులన్నీ పక్కన పెట్టి అమ్మాయిలనక పర్వర్ట్ లా తిరుగుతున్నావుగా, అందుకే. మా ఇంటికి వస్తావా? మమ్మీ వచ్చేటప్పుడు స్వీట్ తీసుకుందాం. అయ్యో వెళ్ళేటప్పుడు ఒక బాటిల్ గమాక్సిన్ కూడా పట్టుకుపో, ఇది చీమలు వచ్చేస్తాయి. నీ ఫేస్ మీద ఏదో ఉంది, నీ అన్నం. బ్లష్ అవుతున్నావా? నువ్వు పికప్ లైన్ వేస్తే అమ్మాయి బ్లష్ అవ్వాలరా, నువ్వు కాదు. నేనేమేంటి? ఎందుకు అంటే ఇంత హాట్నెస్ కి ఎంత క్యూట్ గా ఉన్నావు కదా. హాట్నెస్ కి క్యూట్నెస్ ఏంటో గానీ నీ డెస్పరేట్నెస్ మాత్రం చూడటానికి దరిద్రంగా ఉంది. ఓ బంచే ఇలాంటి రీల్స్ చేయడం ఆపేసి పోయి ఫ్లూట్ ని 90 degrees లో బ్లో చేయి. పోనీ 15th ఫ్లోర్ నుంచి తాడు లేకుండా బంగీ జంప్ చేయి. కానీ పులిహార మిక్సింగ్ ప్రోగ్రామ్ ని మాత్రం మాకు టెలికాస్ట్ చేయడం ఆఫ్ చేయి. 24 మిస్ ఇండియా ఎవరో తెలుసా? తెలీదండి. మానస త్రిపాఠి. ఓకే. తను ఎందుకు మిస్ అయ్యిందని చెప్తారా? అందంగా ఉంది కాబట్టి. కాదు, మీరు పార్టిసిపేట్ చేయాలి కాబట్టి. బ్రో నీకు ఇంకో విషయం తెలుసా? 2024 మిస్ ఇండియా మానస త్రిపాఠి కాదు, నిఖితా పోవల్. అండ్ యు నో వాట్, ఆవిడ పేరు మానస త్రిపాఠి కాదు, మానస వారణాసి. అండ్ ఆవిడ 2020 మిస్ ఇండియా. అట్లీస్ట్ డూ సమ్ ఫకింగ్ రీసెర్చ్ బ్రో. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీరు నాకు టైం ఎందుకు ఇవ్వట్లేదు? ఏ టైం? మీతో జీవితాంతం ఉన్నాయి. అంటే అక్కడ అమ్మాయి చేతికి వాచ్ పెట్టుకోలేదుగా బ్రో, అందుకే ఇవ్వట్లేదేమోలే. ఏంటి జోక్ బాలేదా? మరి నువ్వు వేసిన పికప్ లైన్ కూడా నమ్మలా ఉంది. లేకపోతే ర్యాండమ్ గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి టైం ఇస్తారో అని అడిగి యూఫోరియా ఫీల్ అయిపోతున్నాడు. టైం ఇవ్వదంట బ్రో, చెప్పేస్తుందంట. కావాలా అది తీసుకుని స్పాంక్ చేసుకో. ఫేవర్ ని తెలుగులో ఏమంటారు? జ్వరం. మీరు నాకు దేవుడు ఇచ్చిన వరం. అంగూటా సాఫ్ గా అది ఫేవర్ కాదు, ఫీవర్. ఫీవర్ ప్రొనౌన్సియేషన్ రాదు గానీ ఇల్లు అవడాలో అడ్మిరేషన్లు చేస్తున్నాడు. టైం ఎంత? 5:16. దిస్ ఈస్ ద టైం ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ. బాగుందన్నా, బాగుంది. డైలాగ్ బాగా బై హార్ట్ చేసావు. ఒకసారి మా ఇంటికి వస్తా. ఎందుకు? అంటే మా అమ్మ వచ్చేటప్పుడు స్పీట్లు తెమ్మంది, మీ వాయిస్ స్పీట్ గా ఉంది. బాగుందన్నా, బాగుంది. ఈ డైలాగ్ కూడా బాగుంది. ఇప్పుడు ఈ 2 డైలాగులు తీసుకెళ్లి KPHB లో చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు టైం ఎంత అయింది? 1 గంట. దిస్ ఇస్ ద టైం ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ. ఇంకాసేపు ఆగితే పోలీసులు వచ్చే టైం అవుతుంది. మా ఇంటికి వస్తావా? వస్తా. ఏమైనా బేరం ఉందా? అంటే అది మా ఇంటికి వచ్చేటప్పుడు మా అమ్మ కేజీ స్వీట్స్ తమ్మంది. వస్తా. షార్ట్ కి 500, ఫుల్ నైట్ 1000. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. టైం ఉందా? ఆ టైం కాదు, జీవితాంతం నాతో ఉండే టైం. అబ్బాయిలు అనుకున్న ఈ మధ్య అమ్మాయిలు కూడా తయారవుతున్నారా? అసలు మీరు మొత్తం సిటీలో ఎంత మంది దిగారో చెప్పండి రా. ఎక్స్క్యూజ్ మీ. Yes, kiss me. No, not me. Kiss he. వీడియో చూస్తూ కూడా ఎవడో లైక్ కొట్టలా, సబ్స్క్రైబ్ చేయాల. Kiss he. సార్ నీ ఫోటో పెడతావా నాకు? ఎందుక? నా ఫ్రెండ్స్ నమ్మట్లేదు. అక్కడ ఏం నమ్మట్లేదు? ఈ భూమి మీద ఏంజల్ ఉందంటే నమ్మట్లేదు నా ఫ్రెండ్స్. ఎవడరా నువ్వు? అచ్చం బిలిబిత్తిరి నెబ్బాగాడ్లో ఉన్నావు. ఇలాంటి బిలిబిత్తిరి రీల్స్ చేస్తే నిబ్బీలు పడతారు కానీ అమ్మాయిలు పడరా బిలిబిత్తిరిగా. మూతికేంట్రా లిప్స్టిక్ వేసినట్టు ఫిల్టర్ పెట్టావు? వాట్ ఈస్ దిస్ గే షిట్ బ్రో? ఓయ్, మా ఇంటికి వస్తావా? ఈ రోజు మా మమ్మీ బర్త్డే అన్నమాట. మమ్మీ నేను నీ బర్త్డేకి మీ కోడల్ని తీసుకొస్తా అని చెప్పిన. వస్తావు కదా? వస్తది బ్రో, ఎందుకు రాదు? వెనకాల వాళ్ళ మమ్మీ డాడీ కూడా వస్తారు నిన్ను గూలో మింగటానికి. నెబ్బానాయాల. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అసలు తప్పు చేసేటప్పుడు తెలియదా నీకు తప్పు చేస్తున్నా అని? ఆమె గురించి ఆమె
ఏమనుకుంటుందో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం ముందు నీ బ్రా స్ట్రాప్ సరి చేసుకో. చూడు నీకు బియర్డ్ గా కొడుతోంది. నీ 10th లో మార్క్స్ ఏంటి 9.8 మై గాడ్ ప్రాపర్ నువ్వు. లేకపోతే 10th ఫెయిల్ అయ్యి అందరిని నీలాగా ఇలాంటి నెబ్బా రీల్స్ చేసుకోమంటావా ఏంటి? సరే అయితే నేను చిన్న బ్లాంక్ ఇస్తే ఇక్కడ ఫిల్ చేయి, ఎంత టాపర్ చూస్తాను. నేను ఫిల్ చేస్తారా? ఆగు, నేను ఫిల్ చేస్తాగా. 420. సెట్ అయింది, కరెక్ట్ గా సెట్ అయింది. ఇప్పుడు చూడు, నాకు చాలా గట్టి నమ్మకం నిన్ను చూసిన ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఇదే అని. ఏ ఫీలింగో ఏంటో నాకు నిన్ను చూస్తే మాత్రం నాటి అమెరికాలో బిట్లు చూసే ఫీలింగ్ వస్తుంది. పిచ్చి వచ్చినట్లాగా కసిగా పెదాలు కొరికేస్తున్నావు. నీ ఫేస్ కంటే విలువైంది ఏంటో తెలుసా బ్యూటీ? నీ మనసు. దానికన్నా విలువైంది ఏంటో తెలుసా బ్రో? మా మొబైల్ డేటా. ఇలాంటి వీడియోలు చేసి దాన్ని బొక్క పెట్టుకో. నాతో మాట్లాడాలని నువ్వు చూస్తున్నావు, నీ వాయిస్ వినాలని నేను ఎదురు చూస్తున్నాను. అదేదో చూద్దులే గానీ ముందు నీ వీడియో కింద చూడు. ఏంటది? షుగర్ సిరప్. ఏంటి ఇప్పుడు అప్పుడు వాయిస్ నీకు షుగర్ సిరప్? జాగ్రత్త బ్రో, మళ్ళీ బాడీలో సూక్రోస్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. అందరికి చందమామ అందంగా కనిపిస్తే మరి నాకేంటి న్యూ క్యూట్ గా కనిపిస్తున్నావు? ఎవడ్రా చెప్పింది చందమామ ఆకాశంలో ఉందని? ఇప్పుడు ఈ రీల్ చూస్తుంది చూడు. అబ్బాబాబాబాబా, అమ్మాయిల దగ్గర నుంచి డిఎంస్ మింగడానికి ఏం ప్లాన్ వేసావు? ప్లానింగ్ అయితే ప్రాపర్ గానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ ఇంప్రాపర్ గా ఉంది. సరైన ప్రొనౌన్స్ వాడకపోవడం వల్ల ప్లాన్ రివర్స్ అయిందనే చెప్పాలి. అక్కడ నువ్వు అమ్మాయిల కోసం రీల్స్ చేస్తే నీ కామెంట్ సెక్షన్ లో అబ్బాయిలు కనెక్ట్ అయిపోయారు. బ్రా నేను చందమామ కాదు బ్రా, సూర్యుడిని బ్రా. అందరికి చందమామే కావాలా, సూర్యుడు వద్దా? గర్ల్ ఫ్రెండ్ అంటే ఒకరు ఉండాలిరా, క్రికెట్ టీం లాగా 11 మంది కాదు. అరే నువ్వు గ్రేటే లేరా నాయన, నీకు ఎవరో ఒక అమ్మాయి సెట్ అవుతుంది లేరా. ఇలాంటి పత్తిపూ రీల్స్ చేయడం ఆపరా. చూస్తుంటే చాలా ఆక్వర్డ్ గా ఉంది. ఆయన ఒకడు ఏం సింపుగా తయారయ్యారా? ప్రతోడు క్యామ్ ముందుకు వచ్చి అమ్మాయిలతో మిక్సింగ్ చేసేయటమే. ఒకడు వచ్చి అన్నంలో పెరుగు లేదు, నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు అంటాడు. ఇంకోటి వచ్చి లెటెస్ట్ మ్యారీ సూన్, యు ఆర్ మై మూన్ అంటాడు. అసలు మీ అందరిని పట్టుకుపోయి కరువులో ఉన్న అరువుగాళ్ళు అని చెప్పి యూట్యూబ్ లో ఒక వీడియో చేయాలరా. చూడటానికి చాలా గలీజ్ గా ఉంటది, అయినా ఓకే. ఇన్ రియల్ లైఫ్ తెలుగు వర్షన్. ఇప్పుడు కంపెనీస్ ఈ ప్రోగ్రామ్ లో ఇటు సింగిల్ బాయ్స్ అందరూ అటు సింగిల్ గా ఉన్న అమ్మాయితో మింగిల్ అవడానికి ఒలింపిక్స్ ఆడతారా? దీనికన్నా సింగిల్ గా ఉంటే బెస్ట్ కదా బ్రో. ప్రపంచంలోనే బెస్ట్ ప్లేస్ ఏంటో తెలుసా? తెలీదు, చెప్పండి. హార్ట్. ఎందుకంటే అందులో మీరు ఉన్నారు. ఈ ప్రపంచం మొత్తంలో వర్స్ట్ ప్లేస్ ఏంటో తెలుసా? మీరు షూటింగ్ తీసే ప్లేస్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న కరువుగాళ్ళందరూ అక్కడే సచ్చారుగా. You know what is the most interesting part in you? It's your smile. It's your smile. స్మైల్ అనేది బాడీ పార్ట్, అది ఎక్స్ప్రెషన్ కదా. పీపీ వస్తుంది నాకు. నా పేరు దీప్. మీ పేరు? వీడియోలో సౌండ్ ప్రాబ్లమా లేకపోతే నీ వాయిస్ సౌండింగ్ తక్కువ ఉందా? నువ్వు మాట్లాడేది నాకే వినిపించట్లా, ఆ పక్కన ఉన్న అమ్మాయికి ఏం వినిపిస్తుంది? మీరేమైనా ట్విన్సా? లేదు. అంటే ఒక చందమామ పైన ఉంటే ఇంకో చందమామ నా కళ్ళ ముందు ఉంది. అరే మీరు ఇంకా ఈ చందమామ రిఫరెన్స్ ఆపరా. దట్స్ కైండ్ ఆఫ్ రాట్ అండ్ బ్రో. కొత్తగా ఏమైనా ట్రై చేయండి, చెత్తగా కాదు. ఒక రోజంతా ఇన్విజిబుల్ అయ్యే పవర్ ఉంటే ఏం చేస్తారు? గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం. ఏముంటాయి ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం తెలియనే. చూడడానికి ఇన్స్టాగ్రామ్ లో సెమీ నేకెడ్ వీడియోస్ కింద కామెంట్ పెట్టే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో వీడియో చేస్తే ఇలాంటి ఆన్సర్స్ కాకపోతే ఎలాంటి ఆన్సర్స్ వస్తాయి? ఇలాంటివే వస్తాయి. చూడడానికి సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్రోనిక్ మాస్టర్బేషన్ బ్రో. ఇవన్నీ ఉంది కదా అని ఊపేస్తే హెడ్ కాస్త డిక్ హెడ్ అవుతుంది. ఇంతవరకు నా లైఫ్ లో అంటే ఏది అమ్మాయి నాకు అంతగా నచ్చలేదు. నేను చూసిన తర్వాత ఐ ఫెల్ట్ యు ఆర్ ద పర్ఫెక్ట్ కపుల్ ఫర్ మీ. సో ఐ లవ్ యూ సో మచ్. నా లైఫ్ లో ఇంతవరకు నాకు ఏ అమ్మాయి నచ్చలేదు, ఫస్ట్ మీరే నచ్చారు. ఎవ్రీ టైమ్ ఇస్ ఫస్ట్ టైం ఫర్ us బ్రో. అండ్ గెస్ వాట్, నీకు ఇంకో ట్విస్ట్ చెప్పనా? నువ్వు వేసిన ఈ డైలాగ్ కి ఎదురున్న అమ్మాయి కనెక్ట్ అవ్వలేదు, వెనకున్న ధనుష్ గాడు కనెక్ట్ అయ్యాడు. Something is sus. Isn't that concerning? Something is fishy. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ సరికొత్త రోస్ట్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు నాకు లవ్ ఎలా చేయాలో కూడా తెలియదు అమ్మో. నువ్వు నేర్పిస్తా అంటే చెప్పు, నేను నేర్చుకుంటా ఉంటాను. అరే నీకు చదువుకోవడం తెలియదు, లవ్ చేయడం తెలియదు, మరి ఏమొచ్చు? ఫ్రూట్ వేయడం వచ్చా? ఎల్లు అమావాస్య రోజు నీ ఫ్రెండ్ గాడికి ఫ్రూట్ వేసి రాపో, కాస్త ఎన్లైట్మెంట్ వస్తుంది. ప్రేమ అంటే గుర్తుండిపోవటమే కాదు, మన ప్రేమించిన పిల్లతో ఉండిపోవటం. దీని అమ్మ ఆఖరికి 1 ఇంచ్ వంకాయ గడు కూడా వచ్చి 1 లైనర్ నీతులు చెప్తున్నాడు. దీనికన్నా సాంబార్ లో సాసేజ్ ముంచుకుని తినడం బెస్ట్. कंटा बन के आया हूँ, मेरा हौसला भी अय्याश है, मैं पुकारूं की तलाश है।